డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యోహాను సువార్తలో యేసు ప్రభు నేను అని చెప్పిన 7 మాటలను నేర్చుకుంటున్నాం. మొదటి శతాబ్దంలో యేసు ప్రభువు చెప్పిన అయాం లేదా నేను అనే మాటకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకుంది. దేవుడు మోషేకు తనను తాను బయలుపరుచుకున్నప్పుడు అయాం లేదా నేను అని ప్రతిధ్వనించే మాటతో నేను ఉన్నవాడను అనువాడను లేదా అయాం దట్ అయాం అని పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు అలాగే యేసు ప్రభువు పరిచయం చేసుకుంటున్నాడు. యేసు ప్రభుల వారు నేనే అని 7 సార్లు చెప్పిన ఆ 7 మాటలను వరుసగా నేర్చుకుందాం. మొదటిది, నేనే జీవాహారమును. రొట్టె భౌతిక జీవితాన్ని బలపరిచినట్లుగా యేసు ప్రభువు ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తున్నాడు. ఆయన ఇవ్వచూపే పోషణ మరియు సంతృప్తి 2 కూడా శాశ్వతంగా నిలిచేవి. 2, నేను లోకమునకు వెలుగును. లోకము పాపమనే చీకటిలో జోగుతూ మగ్గిపోతూ ఉన్నప్పుడు యేసు ప్రభు తానే స్థిరంగా మార్గనిర్దేశం చేస్తున్నాడు. వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. 3, గొర్రెల పోవు ద్వారమును నేనే. కాపరులు రాత్రిపూట గొర్రెలను రాతి ఆవరణాలలో ఉంచి కాపాడేవారు. ఆ ఆవరణాలకు తలుపు ఉండదు. కాపరే ఆ ఆవరణం ముందు కూర్చొని లేదా పడుకొని దొంగల నుండి కాపాడుతాడు. యేసు ప్రభువు తనను వెంబడించే వారి పట్ల తాను తీసుకునే శ్రద్ధను కాపుదలను గూర్చి ఇక్కడ చెప్తున్నాడు. 4, నేను గొర్రెలకు మంచి కాపరిని. జీతగాడు గొర్రెలకు ప్రమాదం సంభవించినప్పుడు పారిపోతాడు. యేసు ప్రభువు తన ప్రజలను కాపాడడానికి శ్రద్ధ తీసుకోవడానికి నిబద్ధత లేదా అంకిత భావం కలిగి ఉన్నానని చెబుతున్నాడు. 5, యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యేసుక్రీస్తు జీవమై ఉన్నాడు మరియు మరణించిన వారిని తిరిగి బ్రతికించుటకు అధికారం కలిగి ఉన్నాడు. మరణం అనేది ఆయనను వెంబడించు వారికి అంతిమం కాదు, వారు నిత్యం జీవిస్తారు. 6, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడునూ తండ్రి యొద్దకు రాడు. యేసు మాత్రమే తండ్రి దగ్గరకు మార్గం. సత్యానికి ఆయనే మూలం మరియు దేవుణ్ణి గూర్చిన జ్ఞానమంతటికి ఆయనే ఆధారం. ఆత్మీయంగా చనిపోయిన వారికి యేసు ప్రభువు జీవమును అనుగ్రహించువాడు. 7, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని ద్రాక్ష తోటగా ఉన్నారు, కానీ వారు ఫలించలేదు. యేసు దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి వచ్చాడు. మనల్ని దేవుని ద్రాక్షావల్లితో అంటుకట్టి తన జీవాన్ని మనలో ప్రవహింపజేస్తూ మనం ఫలించి దేవునికి మహిమ తీసుకురావాలని ఆయన వచ్చాడు. యేసు ప్రభువు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడునూ తండ్రి యొద్దకు రాడని చెప్తున్నాడు. ఆయన మాత్రమే మనకు రక్షణను, నిత్య జీవితమును, పాప క్షమాపణను అనుగ్రహించువాడు. ఆమేన్. God bless you all. Thank you so much for watching.